నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈవీఎంలపై అన్ని పిటిషన్లు తిరస్కరించిన సుప్రీంకోర్టు. అభ్యర్థులు కోరితే పరిశీలనకు అవకాశం ఇవ్వాలని వ్యాఖ్య. రాజీనామా పత్రంతో గన్ పార్కుకు హరీష్ రావు. హామీలు నిజమైతే సీఎం ఎందుకు రావట్లేదని ఆక్షేపణ. ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని పొన్నం పునరుద్ఘాటన. భారా సహాయంలో ఇచ్చిన హామీ సంగతేందంటూ ఎదురుదాడి. రాష్ట్రంలో జోరుగా లోక్సభ అభ్యర్థుల ప్రచారం. ర్యాలీలు ఇంటింటికి తిరుగుతూ ఓట్ల వేట. పదమూడు రాష్ట్రాల్లో 88 ఎంపీ సీట్లలో రెండో విడత పోలింగ్. బెంగాల్లో భాజపా టీఎంసీ శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత. ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్లను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పేపర్లలో నిర్వహించాలని దాఖలు చేసిన పిటిషన్లను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గుడ్డిగా దేనిని వ్యతిరేకించకూడదని, దీనివల్ల అనవసర అనుమానాలు ఉత్పన్నమవుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియలో సమతుల్యత పాటించడం ముఖ్యమని ధర్మాసనం తెలిపింది. సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని 20 లోక్సభ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరుగుతుండగా కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు గాను 14 చోట్ల పోలింగ్ మొదలైంది. రాజస్థాన్లోని 25 స్థానాలకు తొలి విడతలో 12 సీట్లకు పోలింగ్ జరగగా ఇవాళ మిగిలిన 13 చోట్ల పూర్తి కానుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అసోం, బీహార్లో 5, మధ్యప్రదేశ్లో 6, బంగాల్, ఛత్తీస్గఢ్లో 3, త్రిపుర, మణిపూర్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల సంఘం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు. త్రిశూర్లో ఎన్డీఏ అభ్యర్థి ప్రముఖ నటుడు సురేష్ గోపి ఓటు వేశారు. బెంగళూరులో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. పౌరులందరూ వచ్చి ఓటు వేయాలని, పట్టణ ప్రజల ఓటింగ్ తక్కువగా నమోదవుతోందని, అందరూ వచ్చి తమ హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తి పిలుపునిచ్చారు. రాజస్థాన్లో భాజపా నేత వసుంధర రాజే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మామయ్యతో కలిసి ఓటు వేశారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ వరుసలో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తిరువనంతపురంలో కేంద్ర మంత్రి మురళీధరన్ ఓటు వేశారు. ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ఓటు వేశారు. కోటా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న స్పీకర్ ఓం బిర్లా శక్తినగర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఓ పెళ్లి కొడుకు పెళ్లి మండపం నుంచి సరాసరి పోలింగ్ బూత్కు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నాడు. తిరువనంతపురంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి శశి థరూర్ ఓటు వేశారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అలపుజ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. జేడీఎస్ అధ్యక్షుడు దేవగౌడ హసన్లోని పోలింగ్ బూత్లో ఓటు వేశారు. టీమిండియా ప్రధాన కోచ్, దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ కూడా బెంగళూరులో ఓటు వేశారు. మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా ఓటు వేశారు.
ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ విడతలో కేరళ వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ తిరువనంతపురం నుంచి పోటీలో ఉన్నారు. కర్ణాటక మాండ్య నుంచి మాజీ సీఎం కుమారస్వామి, ఉత్తరప్రదేశ్ సమధలలో హేమమాలిని, మేరట్ నుంచి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ బరిలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో 3 లోక్సభ స్థానాలకు జరుగుతున్న పోలింగ్లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. భాజపా కార్యకర్తలకు తృణమూల్ శ్రేణులకు మధ్య ఘర్షణ చెలరేగింది. పశ్చిమ బెంగాల్ భాజపా అధ్యక్షుడు బలూర్ఘాట్లో లోక్సభ అభ్యర్థి సుకాంత మజుందార్ పోలింగ్ బూత్ను పరిశీలించి బయటకు వస్తున్న వేళ తృణమూల్ శ్రేణులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశాయి. పోలింగ్ బూత్ వద్ద పెద్ద సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలు ఉన్నారని, ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని మజుందార్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో 3 లోక్సభ స్థానాలకు నేడు ఓటింగ్ జరుగుతోంది. హైదరాబాద్లో సెల్ ఫోన్లు చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తున్న 5 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీ ఘటనకు సంబంధించిన హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. బాక్సెస్లో పంపిస్తారు. ఆ వాటిలో అటువంటి బాక్సెస్లో వీటిని పెట్టి పంపిస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. అండ్ సుడాన్ పోయిన తర్వాత దెన్ దే సెల్ ఇట్ వాట్ ఎవర్ ప్రైస్ దేర్. యాజ్ యూ నో, సుడాన్ ఈజ్ ఎ పూర్ కంట్రీ. సో ఆబ్వియస్లీ if an iPhone, and the range of these phones, as you already would have seen it, is ranging from the latest iPhones to Android phones to, you know, even the smaller ones like 8,000, 9,000, Oppo and things like that. So what they do is, before I give the names, what they do is, one, sending it, I mean this receiver finally, there is a chain of the whole, you know, this network. So finally this receiver, final fellow, the main fellow, who is a Sudanese, he sends it across to Sudan, and there they sell it whatever price, and because they are all stolen, so even if it is sold at half price, the people who are buying also would be happy. And these people anyway, they don't accept perhaps maybe little transportation charges. And we are also coming to know, not in this case, that in some other cases now these gangs are even paying the regular wages for the people, identifying the gullible unemployed youth, to snatch these phones, and then so they are paid also, like, you know, their regular, as if they are on the regular payment rolls, salary rolls. So వీళ్ళు ఆ ఖర్చులు కొంత ఇన్సిడెంటల్ ఖర్చులు ఉంటాయి, ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ తప్ప ఎక్కువ ఉండవు. సో ఇట్స్ టోటలీ ప్రాఫిట్ ఫర్ దెమ్. సో ఇది టుడే వీ హ్యావ్, యాజ్ ఐ టోల్డ్ యూ, 703 స్మార్ట్ ఫోన్స్. Of course, one Bajaj Pulsar bike which we seized from the accused who has stolen it from LB Nagar area and then committed all these offences. Now, out of 17, the 12 are residents of Hyderabad. So 1 or 2 may not be native of Hyderabad, but I think rest of them are residents of Hyderabad. 5 are Sudanese. Just to, read out the names: Muzammil alias Mujju ani, it Tadman area lo untadu. Syed Abrar, Syed Salim, Patan Rabbani Khan, Mohammad Atar, Mohammad Jakir, Sheikh Ajar, Mohammad Khaja Nijamuddin, Syed Laik, Sheikh Ajar Moinuddin. Of course, these details are there in the press note that is being given. Mohammad Safi alias Bablu is important. Then J. Elmanda Reddy, son of Bakir Reddy, who is resident of Banjara Hills, but he has got, this connection is very important. He has got a shop in Jagdish Market. The Jagdish Market connection is very, very important. So Jagdish Market is acting also as a center for receiving these phones. What are those phones? Because they are, I told you, they are actually taking it to other countries. But which cell phones land up in Jagdish Market? Elmanda Reddy is one such fellow. There are many others whom we are now watching. What they do is, if any of these cell phones are already little damaged, so suppose screen kuch damage ayindi, so they may not be, the customers back in those countries, they may not be willing to buy them. Okay, so what they are doing, such cell phones, they are bringing it to the Jagdish Market. They are dismantling all of them, every part, the camera, speaker, whatever usable spare parts, and then they are being sold to people who want them. In some phones, screen is good, but the phone is not working, speaker is gone. The screen, whatever that, you know, that screen, display screen. So there are demand for this display screens, because manam chala mandi manam phone lu vaartunappudu padinappudu pagilipotuntayi. So now it has become a destination, Jagdish Market. So they know there they get the original spare parts.
And if you buy it from the original equipment manufacturer, you know, an iPhone screen, that itself would cost 30,000-40,000. But you will sell it here for 8,000, 9,000, 10,000, whatever, depending on the keenness of the customer and, you know, whatever his affordability, his paying capacity, etc. So it's a bargain, you know that. So Jagdish Market is one thing which we are now paying close attention, and then we'll be stopping all these illegal activities there. So these 12 people, Elmanda Reddy is a fellow who was doing this, opening a counter in Jagdish Market. There, like this only, there will be a counter, and they'll be having all the, you know, display items of all these spare parts. People can come and buy, and original, mind you. These are original because these are stolen original cell phones, originally made cell phones. Now the Sudanese. So there are 5: Al-Badwi, Usman Babikar, Shah Abdullah, Sali Abdullah, Abdelgar Ahmad, and El Tayeb Muhammad. So వీళ్ళందరికీ who is the kingpin? Muhammad Shafi alias Bablu. He has shops. He has also shops located in Jagdish Market. And then finally, from here, they sell it to one, Muhammad Al-Badwi. That is number one. Number one of these 5 Sudanese. This Al-Badwi is the final receiver, at least on the Indian side. He collects all these phones by paying something. And all these offenders are selling them. They are now selling the phones. So they sell at different prices depending on their own necessity. So then he takes them to Sudan through seaport, as I told you, concealing them in those boxes of supposed to carry the frozen food to all those countries, frozen seafood. So those thermo boxes which they conceal, I mean these items are put and then they are sent through. As you know, seaports, there is scanning and all will not be that. I don't know if there is even a scanning facility in seaports. I have not traveled at least to other countries on any sea route. So, but airports, you know, I mean, surely they'll be caught in the scanning and all at the CASF security check counter. So they're using these sea routes to smuggle these stolen phones across the seas all the way to Sudan, this particular gang. Now, if you see, some of these accused are also having previous history of not only this cell phone, other thefts, and also most of them are, of course, the thieves. They are and mostly it is cell phones only. For example, if you see Syed Salim, who is at serial number 3. So he is involved in already 6 cases of 6 theft cases. Similarly, Muhammad Jakir, I think he is at serial number 2. No, 6. So he is involved in as many as 11 cases. 11 cases of 379. Some of them are attempts. 411, I think these attempts are cell phones only. Cell phones. Then you see the history of Syed Laik. Syed Laik alias Bablu. So he is involved in 6 cases. And they are all across the city, across the tri-commissionerates, like, you know, GD Metla, then, mostly in Hyderabad city. They have at least admitted to this Hyderabad city, and as per record, so we could find these cases. So we'll also be intimating other, of course, particularly Telangana police, including the tri-commissionerates. So if they have any cases which are registered, then they will obviously, they can also check back and then see if their involvement is there. Then this Muhammad Shafi alias Bablu, who I told, is the fellow, the final receiver at, you know, our side from, among Indians, who takes this to Jagdish Market and also sells this to this Muhammad Al-Badwi of Sudan. And the value of all these 703 phones that have been seized today, presented before you, is estimated conservatively. We have not done it as per the market value, little conservatively, to be 1.75 crores. And today, through you, what I told you why Commissioner of Police is attending this press conference, because this has become a bigger menace, and this has become an everyday headache for police, and obviously all citizens are at risk to lose such phones to such people who are on prowl in the city, particularly in the cities, urban areas, and we can become, any one of us can become victims tomorrow
innocent victims. So I want, through you, I want to tell them that we caught these gangs and we are still, there may be a couple of other modules which we will be catching. And we have information, we are working on that. But from their side, they should know that now how these offenders are operating. I just told you, I'll again, specifically with a focus on this, I'll tell you through the press. See, they are targeting the gullible, all of us who are gullible citizens, who may be coming out of the restaurants, coming out of the malls at odd hours in the night, and then we may be going alone also, walking to a certain point, from mall to maybe metro station, mall to a bus station, or mall to your homes which are nearby, maybe a kilometer, so you want to walk. And what they do, so when you are going at certain places where it is little isolated, dark, and then there's no one, and then suddenly these people can come and snatch phones. So you should take care not to become a victim like this, number one. Number two, of course, I'm not asking them not to move. City, you can't, I'm not expecting them to, be indoors and not do anything. Not at all. We are there, we'll take care of you, but you also be, because some of these victims have resisted and caught also. So if you are aware, I think it is difficult for anyone to approach you and then. And secondly, I told you, innocently they will stop you and ask you, Anna, ekada, Secunderabad station ekada, leకపోతే అన్న బహదూర్పురాలో మార్కెట్ ఎక్కడ, లేకపోతే మెట్రో స్టేషన్ పోవాలంటే ఎట్లా పోవాలా. So be very, very careful with them, and particularly at that kind of hour and that kind of place, isolated place. Don't answer them, don't stop for them, continue to move. And then of course you have dial 100 always. If you have a doubt, please immediately, while refusing to interact with them, while on move only, you please call dial 100 also. Number three, some of these cab drivers particularly, and some truck drivers, and maybe drivers of other cars, so who are in the middle of the night maybe taking rest because they must have driven the car or the vehicle all the day, and then the cab drivers, etc. So they may be taking rest maybe under a tree near Gauligooda. It happened at Gauligooda MGPT bus terminal. So summer, so they'll sleep on the seat and then keeping their phone maybe by the side and on another seat, and then open the windows or open even the doors so as to allow ventilation. So they have targeted such people also. They snatched. Some of them, of course, were awake, and by the time they were awake and then alert, phones have been snatched. Some of them, while they were asleep, they didn't even know. After they got up, maybe after a few hours, then they came to know. రుణమాఫీ గ్యారంటీల అమలుపై సవాల్లో భాగంగా తాను రాజీనామా లేఖతో వచ్చానని, ముఖ్యమంత్రి సిద్ధమైతే ముందుకు రావాలని భారాస నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ 6 గ్యారంటీల అమలుపై ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన ఆయన నాంపల్లిలోని గన్ పార్క్ వద్దకు వచ్చారు. రాజీనామా పత్రంతో అమరవీరుల స్తూపం వద్దకు వచ్చిన హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి రాజీనామాకు సిద్ధమైనట్టు తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు గ్యారంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ 6 గ్యారంటీలు అమలు చేసి చిత్తశుద్ధి చాటుకోవాలని, లేదంటే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్లీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఒట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి, లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి, మాకు అభ్యంతరం లేదు.
5 ఏళ్లు నాకు పదవిలో లేకపోయినా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు జరిగితే నాకు అంతకంటే ఆనందం ఇంకోటి ఉండదు. ఇందువల్ల నేను రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చాను. నేను స్పీకర్ ఫార్మెట్ లో కూడా నా లెటర్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇవాళ నీ డిమాండ్లను ఇవాళ ఇక్కడ ఉండే జర్నలిస్టుల చేతిలోనే నా రాజీనామా పత్రాన్ని పెట్టి వెళ్తా ఉన్నా. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా ఆమోదించుకొని పదవికి దూరంగా ఉండడానికి నేను సిద్ధం. కానీ నువ్వు మరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరుతా ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఆయన ఎర్రబెల్లి నుంచి షాద్నగర్, జడ్చర్ల, అప్పనపల్లి, ఏనుగొండ, మెట్టుగడ్డ, అంబేద్కర్ కూడలి మీదుగా మహబూబ్ నగర్ పట్టణంలోని గడియారం కూడలికి చేరుకుంటారు. ఈ సందర్భంగా పాలమూరు పట్టణం, అప్పనపల్లి నుంచి పట్టణ ప్రధాన రహదారి గుండా భారాస కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీ అనంతరం గడియారం కూడలిలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. కార్నర్ మీటింగ్ తర్వాత 1 టౌన్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ ఎదురుగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రం వరకు ర్యాలీ చేపట్టనున్నారు. రాత్రి అక్కడే కేసీఆర్ బస చేయనున్నారు. రేపు నాగర్ కర్నూలులో జరిగే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. అధినేత రాక దృష్ట్యా భారాస శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. బస్సు యాత్ర ఏర్పాట్లలో పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. కేసీఆర్ గారు ఈవినింగ్ 5:30కు జరగబోయేటువంటి గడియారం చౌరస్తా జరగబోయేటువంటి రోడ్ షోలో మెట్టుగడ్డ, న్యూ టౌన్, బస్ స్టాండ్, అశోక్ టాకీస్ నుంచి గడియారం చౌరస్తాలో ఉన్నటువంటి రోడ్ షో కార్యక్రమాన్ని కూడా స్వచ్ఛందంగా 7 నియోజకవర్గాల నుంచి తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆ రోడ్ షోను విజయవంతం చేసి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పెద్దలు కేసీఆర్ గారు మహబూబ్నగర్కి వచ్చి మాకు మద్దతుగా మన్నె శ్రీనివాస్ రెడ్డి గెలుపుకు తోడ్పాటుగా పెద్ద ఎత్తున ప్రజల తండోపతండాలుగా వచ్చి కేసీఆర్కు మద్దతు తెలపడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ 7 నియోజకవర్గాల నుంచి, ఈ పార్లమెంట్ నుంచి కేసీఆర్ గారి ప్రోగ్రాంకి రావడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి బ్రహ్మాండంగా ర్యాలీతో మరి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా అందరూ ఇంకా పెద్ద తరలి కోరుకుంటూ మరొకసారి మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తారు. లోక్సభ ఎన్నికల వేళ హైదరాబాద్లో భాజపాకు వ్యతిరేకంగా నయవంచన పేరుతో బ్యానర్లు వెలిశాయి. భాజపా వైఫల్యాలపై రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిన్న ఛార్జిషీట్ విడుదల చేసిన నేపథ్యంలో తాజాగా బహిరంగ ప్రదేశాల్లో వెలిసిన బ్యానర్లు చర్చనీయాంశంగా మారాయి. 10 ఏళ్లలో పెట్రోల్, డీజిల్ సహా గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయని, 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్న చిత్రాలతో పాటు పెరిగిన అప్పులు, ధరలు, భాజపా ఇచ్చిన హామీలను ప్రతిబింబించేలా రూపొందించిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రాత్రికి రాత్రే ఈ బ్యానర్లు వెలిశాయి. పార్టీ మారితే రాళ్లతో కొట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరిని ఎలా పార్టీలో చేర్చుకున్నారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. వరంగల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఆ మాటలకు కట్టుబడి శ్రీహరితో రాజీనామా చేయించారని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి మాల మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. వరంగల్లో కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి కాదని, ఆరూరి రమేష్ను పార్లమెంటుకు పంపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పరిగణిస్తుండ్రా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చూస్తుండ్రా? మీరు నీకు ఏమాత్రం మాట్లాడిన మాటల మీద విలువనుంటే ముందు కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఇప్పటికైనా రాజీనామా చేయించకుండా నువ్వు ఈ విధంగానే తిప్పితే ఖచ్చితంగా నువ్వు ఏ రాళ్లతో కొట్టాలని మాట్లాడినవో ఆ రాళ్ల దెబ్బ నీకే తగలబోతున్నాయి అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నాడు. ఈ ఎన్నికల రాజకీయాలన్నీ నువ్వు దేవుడి పేరుతో చేస్తున్నావు. ఇప్పుడు బహుశా ఏ దేవుడి గుడికి వెళ్ళినా ఆ దేవుడి మీద ఒట్టేస్తున్నాడు. ఇప్పుడు అతను అరే పలానా రోజు ఇవ్వుతాననేటోడికి ఇప్పుడు అడ్డం ఏమొచ్చింది? ఎన్నికల విషయం అడ్డం వస్తే ఆగస్టు దాకా ఎందుకు పోవాలి? ఎన్నికలు కూడా అయిపోయిన తెల్లారు కూడా ఇవ్వచ్చు కదా, జూన్లోనే ఇవ్వచ్చు కదా. అంటే ఎవరి మీద ఒట్టేసి రాజకీయాలు చేస్తున్నావు, ఓట్లు అడుగుతున్నావు? నీ మీద ఒట్టేసుకోవట్లేదు, నీ కుటుంబం మీద ఒట్టేస్తలేవు.